మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు భారతంలో కొన్ని కథలను గురించి గతంలో చెప్పుకున్నాం. ఇవాళ మరొక కథ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ. గతంలో మరి భారతం కథలు ఎలా మొదలవుతాయి అన్నప్పుడు జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు అనేటువంటి మహర్షి ఈ కథలన్నీ చెప్తున్నట్టుగా భారతం మొదలవుతుంది. జనమేజయ మహారాజు పూర్వీకులు మరి అతని తండ్రి పరీక్షిత్తుడు, అతని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు, ఇది పాండవ మధ్యముడైన అర్జునుడు. కాబట్టి ఈ కథ జనమేజయుని యొక్క పూర్వీకుల గురించి చెప్పే క్రమంలో ఈ కథలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. జనమేజయ మహారాజు రాజ్యానికి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఉదంకుడు అనేటువంటి ఒక ఋషి ఆయన ఆస్థానంలోకి వచ్చినట్టుగా గతంలో మనం చెప్పుకున్నాం. ఈ ఉదంకుడు తన తండ్రికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకగా పరీక్షిత్తు మహారాజుని శపించటం, తక్షకుడు ఈ పరీక్షిత్తు మహారాజు చంపాలి అని నిర్దేశించటం, ఇదంతా గత కథల్లో చెప్పుకున్నాం. ఈ ఉదంకుడు జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి చెప్పే కథా క్రమం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. జనమేజయ మహారాజు ఉదంకుడు ఆయన ఆస్థానంలోకి వచ్చి, అయ్యా, మీ తండ్రి గారు గురించి, మీ తండ్రి గారి జీవితం గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు జనమేజయ మహారాజు, మా తండ్రి గారు పరీక్షిత్తు మహారాజు అంతవరకు తెలుసు అంటే, అది సరే కానీ పరీక్షిత్తు మహారాజు ఎలా చనిపోయాడు అంటే అది తెలీదు అంటారు. మరి మీ పూర్వీకులు కానీ మీ దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులు కానీ ఎవరు కూడా చెప్పలేదా అంటే, లేదు, ఇంతవరకు నేను ఎప్పుడు దాని గురించి తెలుసుకోవాలని నాకు అనిపించలేదు, నాకు తెలియదు, ఎవరూ చెప్పనూ లేదు అంటాడు. అప్పుడు ఉదంకుడు, నేను చెబుతాను విను, మీ నాన్నగారు పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు ఒకరోజు మా నాన్నగారిని అవమానించిన సందర్భంగా నేను శపించటం వల్ల తక్షకుడు చేత చంపబడతావు అని నేను ఒక శాపం ఇవ్వటం వల్ల పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనేటువంటి పాము చేత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి మీ నాన్నగారిని చంపినటువంటి తక్షకుడు ఎవరైతే ఉన్నారో అతని మీద మీరిప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసినటువంటి సమయం అని చెప్తాడు. అప్పుడు జనమేజయ మహారాజు, అవునా, నాకు ఇంతవరకు తెలియదు, తక్షకుడు అనేటువంటి సర్పరాజు మా నాన్నగారి ప్రాణాలను కోల్పోయాడు, మా నాన్నగారి ప్రాణాలను తీశాడు అన్న సంగతి మీరు చెప్పటం వల్ల తెలిసింది. సరే, ఇప్పుడు మరి తక్షకుడిని ఏమిటి చేయాలి అంటే, తక్షకుడి మీద నువ్వు పగ సాధించాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అంటాడు. ఎందుకు ఉదంకుడు తక్షకుణ్ణి అంతగా మరీ జనమేజయ మహారాజుకు చెప్పి అతన్ని చంపే ప్రయత్నం చేశాడు అంటే, అందుకు కారణం ఏమిటంటే, ఉదంకుడు గురుపత్నికి కుండలాలు తెచ్చే సమయంలో తక్షకుడు ఈ ఉదంకుణ్ణి చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా కష్టానికి గురి చేశాడు. అది మనసులో పెట్టుకొని ఉదంకుడు ఏ విధంగానైనా తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఈ తక్షకుణ్ణి చంపే ప్రయత్నంలో జనమేజయ మహారాజుకు వచ్చి గతమంతా కూడా చెప్పి తండ్రి గారి మీద ప్రతీకారం తీర్చుకోమని చెప్పి అతన్ని మరి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణతో జనమేజయుడు, ఎవరైనా అంతే కదా, తన తండ్రిని అకారణంగా చంపటం, అకారణమో సకారణమో మొత్తానికి తన తండ్రిని చంపిన వ్యక్తిపైన ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక భావం ప్రతి వాళ్ళలో సహజంగా ఉంటుంది. అందులో అతను జనమేజయ మహారాజు కాబట్టి, అంత పెద్ద మహాసామ్రాజ్యానికి మహారాజు. అతను వెంటనే ఏం చేయాలి, తక్షకుణ్ణి మరి ఏ విధంగా సంహరించాలి అని చెప్పేసి తన దగ్గరున్న మంత్రులతో, ఋషులతో, మునులతో అందరితో కూడా సమావేశమై చర్చిస్తాడు. అప్పుడు మునులంతా కూడా, మహారాజా, సర్పరాజు తక్షకుడు
అతని వంశమంతా కూడా సమూలంగా నాశనం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు కదా. అది దానికి ఒకే ఒక మార్గం ఉంది, అది సర్పయాగం. కాబట్టి మీరు సర్పయాగం అనేటువంటి ఒక యాగం శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ యాగం గనక చేస్తే తప్పకుండా ఆ సర్పాలన్నీ కూడా వచ్చి ఆ యజ్ఞకుండంలో పడి అవి భస్మం అయిపోతాయి. ఆ విధంగా సర్ప జాతిని మనం సమూలంగా నాశనం చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా సలహా ఇవ్వటంతో జనమేజయ మహారాజు సర్పయాగానికి ఉపక్రమిస్తాడు. అలా సర్పయాగం కొనసాగుతున్న సమయంలో మరి కొన్ని వేల పావులన్నీ వచ్చి ఆ యజ్ఞకుండంలో పడి మాడి మసైపోతూ ఉంటాయి. ఆ ఋషులు మునులు మంత్రాలంతా చూస్తూ చివరిలో స్వాహ అనగానే ఒక్కొక్క పాము వచ్చి అందులో పడిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడున్న పాములన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు నాగలోకం అంతా కూడా చాలా భయకంపితమైపోయి నాగులన్నీ కూడా దిక్కు తెలియక అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి. నాగరాజుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వాసుకి, ఆదిశేషువు, కర్కోటకుడు, తక్షకుడు, ఈ నలుగురు చాలా ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు, బలవంతులైనటువంటి వాళ్ళు ఆ నాగజాతిలో. ఆ రాజ్యంలో, నాగుల రాజ్యంలో వీళ్ళు బాగా బలమైనటువంటి రాజులుగా చెప్పుకుంటారు. దీని వెనకంతా కూడా ఏమిటి, ఈ విధంగా సర్పజాతి అంతా కూడా ఎందుకు ఇలా సమూలంగా నాశనం అయిపోతుంది అనే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే గరుత్మంతుని కథ. కాబట్టి జనమేజయ మహారాజు జరిపిస్తున్నటువంటి సర్పయాగంలో ఉదంకుడి ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ క్రతువులో నాగులన్నీ కూడా వచ్చి ఆ అగ్నికుండంలో పడి మాడి మసై ప్రాణాలు కోల్పోతూ ఉంటే దీనికంతా ఏమిటి కారణం అంటే దాని వెనుక ఒక కథ ఉంది అని చెప్పబడుతుంది. ఆ కథే గరుత్మంతుని కథ. గరుత్మంతుని కథ ఏమిటి అంటే గతంలో మనం ఈ కథ కొంత చెప్పుకున్నాం. ఈ భారతంలో నీతి కథలు అనే ఈ ధారావాహిక మొదలుపెట్టేటప్పుడు ముందుగా మనం కద్రువ వినత కథని చెప్పుకున్నాం. ఆ కద్రువ వినత కథలోనే గరుత్మంతుడు ప్రధానమైనటువంటి పాత్ర. పూర్వం కశ్యప మహర్షి అని ఒక గొప్ప ఋషి ఉండేవాడు. అతనికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినత పక్షి జాతికి చెందింది, కద్రువ పాము జాతికి చెందింది. వీళ్ళిద్దరూ కూడా భర్తకు అనేక రకాల శుశ్రూషలు చేసి సేవలు చేస్తే అతను చాలా సంతోషపడి వాళ్ళిద్దరినీ కూడా మీకేం కోరిక కావాలి అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ మాకు సంతానం కావాలి అని కోరినప్పుడు అలాగే అని ఆయన వరం ఇవ్వటం వల్ల కద్రువ మరి గర్భవతి అయ్యి పాము జాతికి చెందింది కాబట్టి గుడ్లు పెడుతూ పోతూ ఉంటుంది. ఈ గుడ్లన్నీ కూడా ఆ రోజుల్లో సంవత్సరాల కాలాలు కూడా వేలల్లో ఉండేవి. 5000 సంవత్సరాల తర్వాత ఈ గుడ్లన్నీ కూడా పరిపక్వం చెంది అవి ఆ గుడ్లు పగిలి అందులో నుంచి పిల్లలు బయటికి రావటం, పాములు పుట్టడం. ఆ విధంగా కద్రువ నాగజాతి స్త్రీకి, కశ్యప మహర్షి భార్యకి కొన్ని వేల పాములు సంతానంగా కలుగుతాయి. ఆ విధంగా కద్రువ కొన్ని వేల పిల్లల్ని కలిగి ఉన్నటువంటి ఒక ఇల్లాలు. వినత పక్షి జాతికి చెందింది కాబట్టి పక్షి కూడా గుడ్లు పెట్టడం, పాము గుడ్లు పెట్టడం వాటి ప్రకృతి ధర్మం కాబట్టి ఈ వినత కూడా 2 గుడ్లు పెడుతుంది. అయితే వీళ్ళు భర్తను కోరేటప్పుడు నాకు బలవంతులైనటువంటి 2 బిడ్డలు చాలు అని, మంచివాళ్ళైనటువంటి వాళ్ళు కానీ, అక్కడ కద్రువ నాకు వేల కొద్దీ లక్షల కొద్దీ పిల్లలు పుట్టాలి అని అత్యాశతో ఆ విధంగా కోరటం వల్ల కద్రువకి మరి వేలల్లో పిల్లలు కలిగితే వినతకి 2 గుడ్లు కలగటం వల్ల 2 సంతానం. ఇక్కడ ఏం జరుగుతోంది, వినత ఒక గుడ్డు పరిపక్వానికి రాకముందే ఆ లౌల్యంతో తన తల్లికి ఉండేటువంటి సహజమైన ప్రేమతో తల్లి గర్భం ధరించినప్పుడు బిడ్డను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఒక ప్రేమ, ఆతృత, ఆదుర్దతో ఆ గుడ్డు సకాలంలో పరిపక్వం చెందకముందే ఈ వినత తొందరపడి ఆ గుడ్డును పగలగొడుతుంది.
అందులో పూర్తిగా పిండం మన ఆకారం దాల్చకముందే సగం వరకే, తొడల వరకే, మోకాళ్ళ వరకే రూపం దాల్చటం వల్ల ఆ బిడ్డ ఆ గుడ్డులో నుంచి బయటికి వచ్చేసి అది అది తల్లిని శపిస్తుంది. ఆ బిడ్డ శపిస్తాడు. నేను పూర్తిగా నెలలు నిండకముందే, సమయం రాకముందే నువ్వు ఎదురు చూడకుండా తొందరపడి ముందుగానే నన్ను ఈ విధంగా వికలాంగుడిగా నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి నువ్వు నీ సవతికి నీ జీవితం అంతా జాస్యం చేయుదువుగాక అని శపించేస్తాడు. అప్పుడు వినత తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడుతుంది. ఆ సగం వరకు పెరిగినటువంటి ఆ బిడ్డ తొడల వరకే ఉంది కాబట్టి అతని పేరు అనూరుడు. ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే సగం వరకే ఉంది, ఇంకా కింది భాగం పెరగలేదు. కాబట్టి అతను కూడా ఒక కశ్యప మహర్షి వరంతో పుట్టాడు. కాబట్టి వీళ్ళంతా కూడా దివ్య పురుషులు, దివ్యత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి అతను అనూరుడు సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడి రథానికి సారథిగా ఉంటాడు అని మన కథల్లో చెప్పబడింది. ఈ విధంగా మొదటి సంతానం ఇలా జరగగానే ఇక రెండవ సంతానం వినత రెండవ గుడ్డు మొదటిసారి తొందరపడింది. రెండవసారి అలా కాకుండా తెలుసుకొని తెలివిగా మసులుకుంటూ ఆ పరిపక్వ దశ వచ్చి ఆ సమయం వచ్చేదాకా ఆగుతుంది. సమయం రానే వస్తుంది. ఆ గుడ్డు విచ్ఛిన్నమై అందులో నుంచి చాలా బలవంతుడైనటువంటి ఒక పక్షిరాజు జన్మిస్తాడు. అతను పుట్టడంతోనే ఆ గుడ్డు పగిలి ఆ పక్షి బయటికి రావడంతోనే చాలా ఆకాశం పైకి వెళ్ళి సూర్యమండలం దాకా వెళ్ళి తన రెక్కల్ని చాచి ఆకాశమంతా తిరిగి వచ్చేటువంటి గొప్ప బలవంతుడైనటువంటి శక్తిశాలి అయినటువంటి బిడ్డ కలుగుతాడు. అతని పేరు గరుత్మంతుడు అని నామకరణం చేస్తారు. ఇది ఇలా ఉండగా వినత కద్రువ, ఇది మనం గతంలో చెప్పుకున్న కథలో, వీళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం వాహ్యాళికి నదీ తీరానికి వెళ్ళటం, అక్కడ ఈ పాలకడలిని మధించినప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి అనేక రకాల వస్తుజాలంలో ఉచ్చైశ్రం అనేటువంటి ఒక తెల్లటి గుర్రం, అది ఇంద్రుడి వాహనంగా చెప్తారు. ఆ గుర్రం అది ఆ నదీ తీరంలో దూరంగా ఉన్నప్పుడు ఈ వినత కద్రువ ఇద్దరు చూసి ఆ గుర్రం చాలా అందంగా ముచ్చటగా ఉంది అని సంతోషపడుతూ ఉంటే, కద్రువ వినత పట్ల ఈర్ష్యాభావం కలిగి మామూలుగా సవతి అన్న తర్వాత ఒకళ్ళకి పడకపోవటం ఉంటుంది కదా, ఆ సవతిలో ఉండే సహజమైన మాత్సర్య గుణం వల్ల వినతను ఏ విధంగా అయినా ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అలా కద్రువ వినత ఇద్దరు ఆ గుర్రాన్ని చూసి గుర్రం అంతా బాగానే ఉంది అని అనుకుంటుంటే, కద్రువ కావాలని గుర్రం బాగానే ఉంది కానీ తోక నల్లగా ఉంది అని చెప్తుంది. అప్పుడు వినత లేదు మొత్తం అంతా తెల్లగానే ఉంది, నల్లగా ఎక్కడా లేదు కదా అంటే, కద్రువ లేకపోయినా ఉంది అని చెప్తూ ఉంది. అంటే సవతిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడాలని. అది వినత అంటుంది, లేదు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే, లేదు ఇప్పుడు బాగా సమయం మించిపోయి చీకటి పడుతోంది, రేపు ప్రొద్దునొచ్చి చూద్దాం, ఒకవేళ అది నల్లగా ఉంటే నువ్వు నా జీవితాంతం నువ్వు ఓడిపోతే నాకు దాస్యం చెయ్యాలి అని ఇద్దరు పందెం వేసుకుంటారు. సరే అని వినత కొంత అమాయకంగా ఉంటుంది. సరే అని చెప్పేసి వినత అనే పేరులోనే వినయం ఉట్టిపడుతుంది. ఆ విధంగా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కద్రువ తాను చేసింది తప్పే, తనకు తెలుసు నల్లగా లేదు అని, కానీ సవతిని ఓడించాలని, సవతిని ఏ విధంగానైనా తనకు దాసిగా చేసుకోవాలని ఒక దుష్ట పన్నాగంతో ఈ విధంగా నలుపు అంది. కాబట్టి ఎలాగైనా ఆ రాత్రి ఆ గుర్రం తోకని నలుపుగా చెయ్యాలి అని ఆలోచించి, తనకున్నటువంటి సంతానం ఉన్నారుగా, అందరూ పాములు, కొన్ని వేల సంతానంగా ఉంది, తన కొడుకులను పిలిచి, ఇలా పలానా గుర్రం పలానా చోట ఉంది, మీరు ఈ రాత్రే వెళ్ళి ఆ తోకను నల్లగా చేసి రావాలి అని చెప్తుంది. అప్పుడు పాములు కూడా, అవి కూడా వాటికి న్యాయం నీతి ఉంటాయి. అవంటుంది, అమ్మ
ఎంత తల్లి చెప్పినా కూడా తల్లి చెడ్డ పని చేయమన్నా పిల్లలు ఒక్కొక్కసారి తల్లి చెబుతున్నది చెడు పని అని తెలిసి చేయకుండా తల్లిని మాట వినకుండా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అలాంటి తల్లులు ఉండరు, సాధారణంగా ఉండరు, కానీ కొన్ని కొన్ని పాత్రల్లో అక్కడక్కడ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈ తల్లి ఒక చెడ్డ పని చేయమని పిల్లలకి చెబుతోంది. ఆ పిల్లలు ఎవరు కూడా మేము చేయడానికి ఇష్టపడరు, తల్లి మాట వినరు. కానీ ఒక్క తక్షకుడు మాత్రం తాను చేస్తున్నది తప్పని తెలిసి కూడా సరేనమ్మా నేను వెళ్ళి చేస్తాను అని చెప్పి తల్లికి మాటిస్తాడు. అప్పుడు తల్లి మిగతా పిల్లలు ఎవరు కూడా తన మాట వినలేదు అనే ఒక కోపం చేత మీరంతా కూడా రానున్న కాలంలో ఒక సర్పయాగం అనేది జరిగితే మీరందరూ ఆ సర్పయాగంలో పడి చస్తారు అని చెప్పి శపించేస్తుంది. తల్లి పిల్లల్ని శపించటం అనేది కూడా అక్కడక్కడ ఇలా, అంటే మనిషి మదమాత్సర్యాలు, క్రోధం, ఆవేశం, ఆగ్రహం, ద్వేషం, ఇవన్నీ అసూయ అనే చెడు గుణాలు ఉన్నప్పుడు మరి పిల్లలైనా తల్లులైనా తండ్రులైనా ఎలా ప్రవర్తిస్తారు అనే ఒక నీతి, ఒక మంచి చెడు ఈ కథల ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆ రకంగా కద్రువ మాట వినకపోవడం వల్ల వీళ్ళంతా కూడా శాపానికి గురవుతారు. తక్షకుడు ఒక్కడు మాత్రం వెళ్ళి ఆ తల్లి మాట వినాలి, తల్లి చెప్పింది తప్పైనా కూడా తల్లి మాట వినాలి అని అక్కడ మరొక నీతి మనకు కనబడుతుంది. ఉదాహరణకి మనం పరశురాముడి కథలో తీసుకుంటే జమదగ్ని తల్లి రేణుకాదేవిని, జమదగ్ని తన భార్య రేణుకాదేవిని శిరస్సు ఖండించమని కొడుకు పరశురాముడిని ఆజ్ఞాపిస్తే వెనక ముందు ఆలోచించకుండా తండ్రి మాట జవదాటకూడదు, కన్న తల్లి అయినప్పటికీ కూడా తండ్రి చెప్పాడు కాబట్టి తల్లిని చంపడానికి సిద్ధపడి అక్కడ తల నరికినట్టుగా మన కథల్లో కనబడుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు మంత్రశక్తి చేత బతికించడం అది వేరే సంగతి. ఇక్కడ ఇలా చిన్న చిన్న విషయాల్లోనే మానవ జీవితంలో మనం ఏది మంచి ఏది చెడు ఎలా ప్రవర్తించాలి అనేవి తెలుసుకుంటాయి. వీటినే ధర్మ సందేహాలు అంటారు. వీటినే ఒక్కొక్కసారి ధర్మ సందేహం వస్తుంది. అంటే ధర్మానికి విఘాతం కలిగేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఆ రకమైనటువంటి క్రమంలో ఇక్కడ కద్రువ చెప్పినట్టుగా ఈ తక్షకుడు వెళ్ళి నలుపు చేయటం, తెల్లవారి చూడగానే కద్రువ చెప్పినట్టుగా గుర్రంతో ఒక నల్లగా ఉండటం, మరి వేసుకున్న పందెం ప్రకారంగా వినత జీవితాంతం దాస్యం కావటం, ఆ వినతతో పాటు వినతకు పుట్టిన కొడుకు కూడా వీళ్లకు దాస్యం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ గరుత్మంతుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తల్లి మాట జవదాటాడు, తల్లి చెప్పినట్టుగానే వింటాడు. మరి సవతి తల్లి కద్రువ, సవతి తల్లి పిల్లలు తనకు అన్నదమ్ములే, వాళ్లకు వీళ్ళిద్దరూ ఊడిగం చేస్తూ అలా కాలం గడుపుతూ ఉంటారు. అలా గడిచిన తర్వాత ఎన్నాళ్ళని చేస్తారు, చేసి 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 గరుత్మంతుడికి విసుగు వస్తుంది. వాళ్ళు రకరకాల పనులు చెప్తారు. కద్రువ ఒకరోజు గరుత్మంతుడిని పిలిచి, మా పిల్లలందరినీ కూడా నువ్వు నీ పైన ఎక్కించుకొని, ఇది పక్షిరాజు కదా, పక్షి పైన ఈ పాములన్నీ హాయిగా కూర్చుంటాయి. అందులో గరుత్మంతుడు విశాలమైన రెక్కలు కలిగి పెద్ద శరీరం కలిగిన వాడు కాబట్టి ఒక విమానంలాగా దాంట్లో ఎంతమంది అన్నా కూర్చోవచ్చు అన్నట్టుగా ఆ పాము పిల్లలందరినీ, తన అన్నదమ్ములందరినీ కూడా దాస్యంలో భాగంగా వాళ్ళకి ఊడిగం చెయ్యాలి కదా, చెప్పిన పని చెయ్యాలి కాబట్టి వాళ్ళందరినీ తన భుజాన తన పైన ఎక్కించుకొని లోకాలన్నీ తిప్పుతూ ఉంటాడు. సరదాగా వెళ్ళి వీళ్ళు ఏదో షికారుకి వెళ్ళినట్టుగా, టూర్కి వెళ్ళినట్టుగా వాడిని రోజు రాచి రంపాన పెడుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఈ గరుత్మంతుడు బాగా బలవంతుడు కదా, వాళ్ళందరినీ కూర్చుని ఒకరోజు ఆ పైకి ఆకాశం పైకి తీసుకెళ్ళి సూర్యమండలానికి దగ్గరగా తీసుకెళ్తాడు. సూర్యమండలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఆ సూర్యుని యొక్క వేడికి ఈ పాములన్నీ కూడా తోటకూర కాడల్లాగా వాలిపోయి ప్రాణాలు కొస ప్రాణాలతో తలకిందులవుతాయి. అప్పుడు వెంటనే మళ్ళీ కిందికి రాగానే తల్లి కద్రువ చూసి, అయ్యయ్యో నా పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేసావు, ఏమిటి ఇలా అయ్యింది అని కద్రువ ఏం చేస్తుంది, ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంద్రుడు దేనికి అధిపతి, వర్షానికి. వరుణుడు, వరుణదేవుడు, వీళ్ళందరికీ ఆయన అధిపతి, అష్టదిక్పాలకులకు.
కాబట్టి ఇంద్రుడు వర్షానికి అధిపతి కాబట్టి ఇంద్రుడిని ప్రార్థించగానే ఇంద్రుడు వర్షం కురిపించడంతో ఈ తోటకూర వాడల్లా ఆ సూర్యుని వేడికి కమిలిపోయిన పాములన్నీ కూడా చల్లటి నీళ్లు శరీరంపై పడగానే మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ శక్తిని పుంజుకొని మామూలుగా వస్తాయి. ఇదంతా ఈ కథలో భాగంగా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్న క్రమంలో చివరికి ఒకరోజు గరుత్మంతుడు తన తల్లిని అడుగుతాడు, ఏమిటి మనం ఈ దాస్యం నుంచి విముక్తి చెందాలి అంటే ఏమిటి అన్నప్పుడు, అప్పుడు తల్లి నువ్వే అడుగు వాళ్ళని, ఏం చేస్తే మీరు మమ్మల్ని దీని నుంచి తప్పిస్తారు ఈ దాస్యం నుంచి అంటే, గరుత్మంతుడు ఒకరోజు ఆ పావులందరినీ కూడా అడుగుతాడు, ఏం కావాలి మీకు, మేము ఏం చేస్తే మీరు మమ్మల్ని ఇందులోంచి తప్పిస్తారు. అప్పుడు ఆ పావులన్నీ అంటాయి, మాకు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి ఇస్తే మేము మీ దాస్యాన్ని విడిపిస్తాము అంటారు. అప్పుడు గరుత్మంతుడు ఏదైనా చేయగలిగేటువంటి అసాధారణమైన శక్తి కలిగిన వాడు కాబట్టి గరుత్మంతుడు సరే నేను స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొని మీకు ఇస్తాను, మరి మమ్మల్ని తప్పిస్తారంటే తప్పకుండా అంటాడు. ఇలా గరుత్మంతుడు అమృతం కోసం వెళ్ళే క్రమంలో మరికొన్ని కథలు మనకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకురావడానికి సన్నద్ధుడవుతూ ఉన్న సమయంలో ఇంతకాలం దాస్యం చేయటం వల్ల సరిగ్గా తిండి లేక సమయానికి వాళ్ళు ఏది పెడితే అదే తినాలి, ఏ వేళకి పెడితే అదే తినాలి, ఒకళ్ళ అధీనంలో ఉన్నారు, స్వతంత్రం లేదు కాబట్టి సరిగ్గా తిండి లేక కొంచెం శరీరం శుష్కించిపోయి కొంచెం నిస్సత్తువగా ఉన్నాడు. స్వర్గానికి వెళ్ళి అమృతం తేవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా హోరాహోరీ పోరాడాలి. అందుకు తగిన శక్తి కావాలి, బలం కావాలి. ఆ బలం పుంజుకోవడానికి ఏం చేయాలి అని బాగా బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడు తన కండల్ని పెంచుకొని బలాన్ని సత్తువం తెచ్చుకోవాలి. ఈ క్రమంలో తల్లిని అడుగుతాడు, అమ్మ నేను స్వర్గానికి వెళ్ళే ముందు బాగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా, అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. ఆ విధంగా అడిగితే అప్పుడు తల్లి అంటుంది, కుమార సముద్రంలో నిషాదులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ నిషాదులు అనేటువంటి రాక్షసుల్ని చంపి నువ్వు తిన్నావంటే నీకు మంచి బలం వస్తుంది, ఆ బలంతో నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి అమృతం తీసుకురావచ్చని సలహా ఇస్తుంది. సరే అని చెప్పేసి గరుత్మంతుడు సముద్రంలోకి వెళ్తాడు. ఆ నిషాదులనంతా చంపేసి ఆహారంగా స్వీకరించి కొంతవరకు ఆకలి తీరుతుంది, కానీ పూర్తిగా ఆకలి తీరదు. దానికి ఏమిటి అని మళ్ళీ వస్తాడు తల్లి దగ్గరికి. ఇప్పుడు తల్లి చెప్పినట్టుగా నిషాదుల్ని చంపి ఆహారం సమకూర్చుకున్నాడు. ఇంకా పూర్తిగా ఆకలి తీరలేదు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి ఎవరు? కశ్యప మహర్షి. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు ఈ విధంగా మరి నాకు ఆకలి తీరడం లేదు, నేను ఆకలి తీరడానికి నాకు సరి అయిన ఆహారం, నా ఆకలి తీరే ఆహారం ఎక్కడా నాకు దొరకటం లేదు, ఎక్కడైతే నాకు దొరుకుతుంది, నేను ఎలా ఈ ఆకలి తీర్చుకోవాలి అని తండ్రిని అడుగుతాడు. అప్పుడు కశ్యప మహారాజు అంటాడు, పూర్వం దానికి ఒక కథ చెబుతాడు. ఒక ఏనుగు ఒక తాబేలు, చాలా బలమైనటువంటి ఏనుగు, చాలా పెద్ద తాబేలు ఒకటి ఉంది. ఆ ఏనుగు తాబేలు ఈ రెండింటిని కనుక నువ్వు వెళ్ళి వాటిని పట్టుకొని వాటిని ఆహారంగా తినగలిగితే నీకు సంపూర్ణమైన బలం వస్తుంది అని చెప్తాడు. అప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ ఏనుగు తాబేలు కథ ఏమిటి అనేది మరొక కథలో మనకు వస్తుంది. ఈ ఏనుగు తాబేలు కథ ఏమిటంటే వాటి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటని కశ్యప మహర్షి ద్వారానే తెలుస్తుంది. పూర్వం విభావసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ విభావసుడి యొక్క తమ్ముడు సుప్రతీకుడు అనేటువంటి తమ్ముడు ఉండేవాడు. అంటే విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బ్రాహ్మణులు ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు. ఈ విభావసుడు చదువు చెప్పటం ద్వారా, ఆ రోజుల్లో బ్రాహ్మణులు వాళ్ళ వృత్తి ఏమిటంటే విద్యను బోధించడం,
కాబట్టి వాళ్ళు అతను చదువు చెప్పడం ద్వారా బాగా ధనాన్ని సంపాదించాడు. చాలామందికి చదువు చెప్పి డబ్బు సంపాదించి బాగా సంపత్తి కలిగినవాడు. అతని తమ్ముడు సుప్రతీకుడు ఏ పని చేసేవాడు కాదు. పైగా తన అన్న సంపాదించినటువంటి సంపదలో తనకు భాగం కావాలని అన్నతో పోట్లాడకు దిగుతాడు. అప్పుడు నిజానికి తండ్రి ఆస్తి అయితే పిల్లలకు సమంగా చెందుతుంది. కానీ స్వయం కృషితో సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరు సంపాదిస్తే వాళ్ళకే, కానీ అన్నదమ్ములలో ఒక అన్న సంపాదించిన ఆస్తి తమ్మునికి రాదు. తండ్రి సంపాదించిన ఆస్తి అయితే అన్నదమ్ములకు సమంగా వస్తుంది. ఇక్కడ సుప్రతీకుడు అడిగేటువంటి కోరిక న్యాయమైంది కాదు. అన్న సంపాదించిన ఆస్తిలో నాకు భాగం కావాలి అనటం నిజానికి అది స్వయం కృషితో సంపాదించినటువంటి ఆస్తి. కాబట్టి విభావసుడు అంటాడు, లేదు లేదు, ఇది నేను స్వయంగా సంపాదించుకున్న ఆస్తి, మన తండ్రి సంపాదించి పెట్టింది కాదు, కాబట్టి ఇందులో నీకు భాగం రాదు అంటాడు. ఆ రకంగా ఇద్దరు కూడా వాదులాడుకొని ఇద్దరు బాగా పోట్లాడుకొని చివరికి వాళ్ళిద్దరు కూడా శాపవశాత్తు మరి ఆ విభావసు అనేటువంటి వాడు ఒక ఏనుగుగా, ఈ సుప్రతీకుడు అనేటువంటి వాడు ఒక తాబేలుగా పుడతారు. వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ వాళ్ళు ఒక శాపానికి గురైపోయి ఆ విధంగా వాళ్ళు ఏనుగుగా తాబేలుగా పుట్టడంతో వాళ్ళు చాలా బలంగా ఎదుగుతూ ఉంటారు. వాళ్లను ఆహారంగా స్వీకరిస్తే నీ ఆకలి తీరుతుందని కశ్యప మహర్షి చెప్పడంతో అప్పుడు గరుత్మంతుడు వెతుక్కుంటూ వాళ్ళున్న ప్రదేశానికి ఒక పెద్ద అడవిలోకి వెళ్ళి ఆ ఏనుగును ఈ తాబేలును ఇద్దరిని కూడా పట్టుకుని చాలా కొన్ని యోజనాల వెడల్పుతో శరీరం కలిగినటువంటి ఆకారం కలిగిన ఆ రెండింటిని ఈ గరుత్మంతుడు తన రెండు కాళ్ళతో ఆ రెండింటిని పట్టుకొని ఎక్కడ వీటిని పెట్టి నేను భుజించాలి, ఎందుకంటే అవి అంత పెద్ద స్థూలమైన కాయంతో ఉన్న వాటిని ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకొని తినడానికి తగిన ప్రదేశం ఏమిటి అని వెతుక్కుంటూ ఒక చెట్టు పైన వెళ్ళి ఈ రెండు ఏనుగును తాబేలును పెడితే వాటి యొక్క బరువుకి ఆ చెట్టు కొమ్మ విరుగుతుంది. ఇలా ఆ కొమ్మ విరిగేటువంటి సమయంలో ఈ గరుత్మంతుడు ఆ వాలకిల్యులు తపస్సు చేసుకుంటే వాళ్ళు, అయ్యయ్యో మేము తపస్సు చేస్తుంటే ఎవరో వచ్చి మా తపస్సును భంగం చేసే విధంగా ఈ కొమ్మను విరిచేసి మాకు ప్రాణహాని తీసుకొచ్చారు అని భయపడుతున్న సమయంలో గరుత్మంతుడు అది తెలుసుకొని ఆ కొమ్మను, వాలకిల్యులు వేలాడుతున్న కొమ్మను, ఈ ఏనుగును, ఈ తాబేలును, ఈ మూడింటిని జాగ్రత్తగా పట్టుకొచ్చి వీటికి తరిగైన ప్రదేశం ఎక్కడ అని మళ్ళీ తిరిగి తండ్రిగారి దగ్గరికి వచ్చి అడగడానికి తండ్రిగారి దగ్గరికి వస్తాడు. అంతవరకు ఈ కథ క్రమం మనం ఇక్కడ ఆపుతూ, ఈ తరువాత ఏం జరిగింది, గరుత్మంతుడు ఏ విధంగా వెళ్ళి స్వర్గం నుంచి ఆ అమృతాన్ని తీసుకొచ్చాడు, దాని ద్వారా మనం గరుత్మంతుడి నుంచి తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏమిటి, అందులో నీతి ఏమిటి అనేది మరి మరొక ధారావాహిక కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.